అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలకూరు ఎస్ఐ హనీఫ్ అన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో కాకతీయ కాలేజ్ దగ్గర నుండి సంగం రోడ్డు సర్కిల్ పంచాయతీ బస్టాండ్ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రఫీ, అఖ్తర్ భాషా, షరీఫ్, సురేష్, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉండటం వల్ల చాలా మంది అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 16 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు అనే ప్రోగ్రాంని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డేస్లో రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం అనే ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా గురించి మీటింగ్స్ అవి కనెక్ట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి, రహదారి భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దీంతో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాలేజ్ స్కూల్ పిల్లలతో ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవడానికి కారణము హెల్మెట్ ధరించకపోవటము, డ్రైవింగ్ చేస్తున్న బైక్లో, కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవటము, ఇవన్నీ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము, మద్యం సేవించి వాహనం నడపడం, ఇవన్నీ ముఖ్య కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికి కూడా మా అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ ధరించండి, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు, డ్రైవింగ్లో ఎప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ ప్రయాణంలో మీ గమ్యస్థానాలకు చేరాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను.